మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. जबरदस्त खतरनाक कॉमेडी शो. రాకీ 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 నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్నుకు తాకి రావా 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 రెక్కల గుర్రం ఎక్కి ఎత్తుకుపోవా నీతో చుక్క లోకంలోకి రావే 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 కువా గుండెల్లోకి సరదా తీరుస్తాలే దిగవే రంగంలోకి. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatanak Comedy Show. Okay, so mana ee Zabardast episode start cheyalante mana khatanak judges ni invite cheyali. Please welcome the ever gorgeous, evergreen beauty Indraja garu. చెలియా చెలియా సింగారం చిటికెడు నడుమే వయ్యారం చూపులతోనే తీయొద్దే నా ప్రాణం. చెలియా చెలియా సింగారం చిటికెడు నడుమే వయ్యారం చూపులతోనే తీయొద్దే నా ప్రాణం. Now please put your hands together to welcome Navula Nawab Nagbabu garu. ఏ సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు. Please put your hands together to welcome movie team Transfer Trimurtulu. గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలిరే జర్ర 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 సుట్టు తిరిగిరే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోక పిట్టలే. Welcome to Zabardast Khatanak Comedy Show to movie Transfer Trimurtulu. Welcome sir, welcome. Thank you so much. So Rashi, how are you enjoying the success? వెరీ గుడ్, అమేజింగ్ ఫీలింగ్. అందరికి నచ్చింది, రివ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. సో వెరీ హ్యాపీ. And you're looking very pretty. థ్యాంక్ యూ టూ, వెరీ Thank ప్రిటీ. you, thank you. So నవీన్ గారు, అసలు అందరూ 12 years గ్యాప్ తీసుకుని అంటున్నారు, ఎందుకు? 12 years ఏంటంటే 2 things ఉన్నాయి. నాకు నచ్చిన సినిమాలు నాకు రాలా, Okay. నాకు వచ్చినాయి నేను చేయలే. అంటే మొత్తానికి ఇప్పుడు మనకి కావాల్సిన అండ్ అవసరమైన సినిమా వచ్చేసింది అనమాట. యా, హోప్ఫుల్లీ యా. విజయ్ గారికి ట్రాన్స్ఫర్ చేయబోతున్నాను. ఈ సినిమాలో మీరు 2 songs కొరియోగ్రాఫ్ చేశారు. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? వెరీ హ్యాపీ అండి. అప్పుడు లారెన్స్ మాస్టర్ తో తిరుమల తిరుపతి వెంకటేష్ ఆ సాంగ్ లో ఎలా చూసాను సార్ ని మళ్ళీ నేను కొరియోగ్రఫీ చేయడం నిజంగా ఐఎమ్ వెరీ లక్కీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. కెప్టెన్ ఆఫ్ ది షిప్ కమల్ తేజ గారు, ఎలా అనిపించింది యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్? ఫస్ట్ థింగ్ ఇట్స్ అ బ్లెస్సింగ్ అండి, అంటే ఒక ఆశీర్వాదం, అంతకంటే ఇంకేం లేదు. ఒక ఇంత స్టార్ హీరో తోటి వర్క్ చేయడం, అది కూడా కమ్బ్యాక్ ఫిలిం, నా డెబ్యూ ఫిలిం అవ్వడం, ఇట్స్ అ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. ఈ షోకి మమ్మల్ని పిలిచి సక్సెస్ సెలబ్రేషన్స్ ని మీతో సెలబ్రేట్ చేస్తున్న చాలా హ్యాపీగా ఉంది. అందరూ తప్పకుండా చూడండి. మా ఈ రోజు రిలీజ్ అయిన ఫిలిం పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ యూ విల్ లవ్ ఇన్ సార్. కమ్ టు ద థియేటర్స్. థ్యాంక్ యూ. Transfer to our judges, Indraja garu and Nagbabu sir, your best wishes to the team. నవీన్ గారు, సూపర్ హ్యాపీ టు సీ యూ బ్యాక్. మీకు మళ్ళీ కమ్బ్యాక్ కెరియర్ కూడా చాలా చాలా సక్సెస్ఫుల్ గా ఉండాలని మనస్ఫూర్తిగా జబర్దస్త్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. అండ్ విజయ్ గారు, మీ కొరియోగ్రఫీకి చాలా పెద్ద ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆల్ ది బెస్ట్ టు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు టీమ్. Thank you ma'am, thank you. Nagbabu sir. నవీన్ గారు, నవీన్ గారు కాదండి, నవీన్ అనాలి. నవీన్ బాగుంది సినిమా, మంచి టాక్ ఉంది. అయినా ఇంకోసారి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం, ఎందుకంటే నాట్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ అలాగే మీ నెక్స్ట్ కెరీర్ కూడా చాలా బ్రైట్ గా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కమల్ తేజ గారు, ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you Nagbabu garu, and ee roju maato paatu please celebrate with us. Sure. Thank you so much. Thank you. పెళ్లి అనేది
ఎలా చేసుకోవాలి మన గోల్డెన్ హీరో నవీన్ గారు చూపించారు. కానీ పెళ్లికి వచ్చిన వాళ్ళని ఎలా నవ్వించాలనేది నేను చూపిస్తా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అలాంగ్ విత్ వడ్డే నవీన్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నమస్తే అండి, నా పేరు వడ్డే నవీన్. కాదు, గడ్డం నవీన్ గారి తమ్ముళ్ళ ఉంటూ మీరు వడ్డే నవీన్. సో నాకు బ్యాంక్ లో జాబ్ వచ్చిందండి. మాది మామూలు బ్యాంక్ కదండి, మా బ్యాంక్ లో చాలా మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి. మా బ్యాంక్ లో అకౌంట్స్ ఎక్కువ ఓపెన్ చేసాం అనుకోండి 5,000 ఇస్తారు. పెట్రోల్ కి ఒక 1,000 రూపాయలు ఇస్తున్నారు. బాగా పెర్ఫార్మెన్స్ బాగుంది అనుకోండి ఒక 5,000 ఇస్తున్నారు. 3 మంత్స్ కి బెస్ట్ ఎంప్లాయ్ కి 50,000 ఇస్తున్నారండి. మరి సంవత్సరం బోనస్ కి అది కూడా కొత్త పెడతారు. ఏంటి సార్ ఇలాంటి ఈ బ్యాంక్ లో ఇలాంటి ఆఫర్స్ ఉన్నాయంటే మొన్న రీసెంట్ చెప్పారు. మొన్న జబర్దస్త్ చూసాను, నాగబాబుని చూసిన పెట్టాలని పెంచిందని చెప్పి యాక్సిస్ గా అదే ఆఫర్స్ మా బ్యాంక్ లో పెట్టారండి. అందుకే ఈ బ్యాంక్ లో జాయిన్ అయ్యానండి. హాయ్ రా. అరే జాబ్ వచ్చిందంట. అవును జాబ్ వచ్చింది. కంగ్రాట్స్ రా. ఇగో స్వీట్ తీసుకో. స్వీటా? ఇగో ఇది పంచదార రా. అది స్వీట్ గా ఉంటది రా. పనికి మాలిన పోనీలే మొత్తాన్ని జాబ్ వచ్చేసింది రా. చాలా హ్యాపీగా ఉంది లైఫ్ అంతా. ఇప్పుడు అయితే పెళ్ళే కదా. ఇంకా పెళ్లి చేసుకొని మంచిగా హ్యాపీగా సెటిల్ అయిపోవాలి. పెళ్లి చేసుకోవాలంటే మరి నీకు అమ్మాయి ఎలా ఉండాలి? జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. ఆ అమ్మాయిని చూస్తుంటే అలా బ్యాక్ సైడ్ ఒక మంచి ఆర్ఆర్ మ్యూజిక్ సౌండ్ రావాలరా. జాబిలమ్మ నీకు అంత కోపమా. నాకు తెలిసి అమ్మాయి శారీ కొనగలను. శారీ కొనడానికి. హలో, ఏం కావాలి? ఈ అమ్మాయి సేల్స్ గర్ల్. సేల్ లో పెట్టారట్రా. సేల్స్ గర్ల్ అంటే సేల్ లో పెట్టడం కాదు, ఈ అమ్మాయి చీరలు సేల్ చేస్తుందని చెప్పిన. ఇంతకు నీకేం కావాలో చెప్పాయా? మాకేం కావాలంటే మాకు ఫాల్స్ ఉందండి. ఎయిర్ ఫాల్, వాటర్ ఫాల్? హెయిర్ ఫాల్ మావుడుకుందండి, శారీ ఫాల్ ఇవ్వండి. అయినా శారీ ఫాల్ మీకెందుకు? శారీ ఫాల్ మావాడు లంగా వేసుకుంటాడులేండి. వాడు లంగాలు వేసుకుంటాడా? నైట్ టైం లంగా వేసుకుని పడుకుని అలవాటు సార్ అడిగి. అసలు మీకు ఏం కావాలో కరెక్ట్ గా చెప్పు. ఎక్స్ట్రీమ్ అండి, నాకు మంచి ఒక అందమైన అమ్మాయికి ఒక శారీ కావాలండి. అమ్మాయి ఎలా ఉంటది? అమ్మాయి ఎలా ఉంటది అంటే మీలా ఉంటదండి. హైట్ ఎంత ఉంటది? మీ హైట్ ఏనండి. కలర్? కలర్ మీ కలరేనండి. ప్రైస్ రేంజ్? ప్రైస్ సర్ప్రైజ్ అయితే చాలండి. సర్ప్రైజ్ అయ్యేలా చీర చూపి ఆయనకి. ఇది ఎలా ఉంది? ఈ అమ్మాయికి ఖచ్చితంగా సర్ప్రైజ్ అయిపోద్ది. ఎంత? ఎంత ప్రైస్? 1 lakh జస్ట్. సర్ప్రైజ్ నేను కదండి, అమ్మాయి అవ్వాలి. ఈ నాది యాక్చువల్ నేను బ్యాంక్ కంప్లైంట్ అండి. మన రేంజే వేరు. ఈ వల్ల అదెంత? జస్ట్ 1000. 1000? అదేవండి. ఎంతకన్నా చీప్ లేవా? ఖర్చీఫ్ ఉన్నాయి కావాలా? ఖర్చీఫా? వదిలేండి, తర్వాత కొనుక్కుంటాను. సరే అండి, నేను వెళ్తాను. వెళ్ళమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. త్రిమూర్తులు సినిమాలో హీరోయిన్ లా ఉన్నావు, జాగ్రత్తగా వెళ్ళమ్మా. సార్ మేము వెళ్తాం సార్. నువ్వేడికి ఏం కొనవా? అమ్మాయి ఎప్పుడు వస్తుంది మళ్ళీ? రేపు వస్తుంది. అప్పుడే వస్తాం మళ్ళీ. అలా మిస్ చేసేవేంట్రా? ఈ ఇంటి పక్కన ఏదో టూలెట్ బోర్డు ఉంది, ముందు ఆ ఇంటికి వెళ్ళి ఆ రెంట్ తీసేసుకుందాం. పక్కన ఎక్స్ట్రీమ్ సార్. ఏమైంది సార్? ఏమైందేంటి? అదేం చేసిందో తెలుసా? ఏం చేసింది సార్? ఏమే ఫోన్ ఇలాగే ఇదిగో చూడు. ఐ లవ్ యూ. నువ్వంటే నాకు ఇష్టం. ఎప్పుడు కలుద్దాం? ఏంటమ్మా మీ ఆయన పక్కన పెట్టుకుని వేరే చాటింగ్ ఏంటి? అది నా ఫోన్ కాదండి, ఆయన ఫోనే. నేను నా ఫోన్ తో నేను వేరే వాళ్ళకి మెసేజ్ పెట్టుకుంటా. ఏం పెట్టి నేను తొంగి చూస్తాయి నా ఫోన్ లో మెసేజ్ ఎలా చూడొచ్చా? ఆగండి సార్, తప్పు మీరు చేసి తందెడతారేంటి? మొన్న ఏం చేసింది అనుకుంటున్నావు? ఏం చేసింది? పక్కింటి వాళ్ళ గుమ్మం దగ్గర ఆ కిటికీలోంచి తొంగి చూస్తుంది, లోపల ఏం జరుగుతుందో. తప్పు కదా, మళ్ళీ చూడకూడదు కదా. అబ్బా నేను ఎందుకు చూసాను, ఆయన అడగండి. ఎందుకు చూసిందండి? వాళ్ళ ఆయన క్యాంప్కి వెళ్తే ఏదో 2 రోజులు తోడుందామని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను. దానికి అనుమానంగా తొంగి చూడాలా? మొత్తం పనులని ఏదో పనులు మీరు చేసే మళ్ళీ ఆవిడ నమ్మకం గిమ్మకం ఉంటారంటే మీరు. ఎందుకు మీరెవరు? మేము పక్కనే ఇక్కడ అల్లు అద్దెకిస్తారంటే చూడడానికి వచ్చామండి. ఇగో అక్కడ టూలెట్ ఉంది, వెళ్ళి మాట్లాడండి. బోర్డు మాడద్దా? బోర్డు మాట్లాడదు, నేను మాట్లాడతా. నమస్తే సార్. నమస్తే, నేనే ఓనర్. ఎంత సార్ అంటే అది ఇచ్చేస్తే మేము తీసుకుంటాం సార్. 2000 ఇచ్చేద్దాం సార్. మీకు ఏమైనా క్వాలిటీస్ ఏమైనా కావాలా సార్ మేము ఉండాలంటే? నీకు మందాలవాడు ఉందా? మందాలవాడ లేదు సార్. నాకు మందాలవాడు లేని వాళ్ళకి ఇయ్యను రూమ్. నా కంపెనీ కావాలిగా. నీకు అలవాటు ఉందా? అడ్వాన్స్ ఉంచండి. ఓకే. మీరు వెళ్ళిపోండి చెప్తాను. ఆఫ్టర్ 1 వీక్
అరే 1 వీక్ ఏంది నా జాబిలో ఇంకా కనిపించలేదేంట్రా? జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా, నీ వెండి వెన్నెలే. నమస్తే అమ్మా. నమస్తే అండి. నేను ఈ పక్కనే ఉంటానండి. ఉండండి. అమ్మా నేను బయటికి వెళ్తున్నా. జాగ్రత్త అమ్మా బయటికి వెళ్ళేటప్పుడు, ఎందుకంటే మగోళ్ళు అది ఉంటారు. హాయ్ అండి. నేను కొత్తగా పక్క దిగాను. బ్యాంక్ ఎంప్లాయ్, నాకు 1 lakh శాలరీ. మీ బ్యాంక్ లో గోల్డ్ లోన్ ఇస్తారా? బ్యాంక్ లో గోల్డ్ లోనా? మేము గోల్డ్ పెట్టుకుని లోన్ ఇస్తామండి. ఇలా గోల్డ్ కి లోన్ ఇవ్వండి మేము. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల పిల్ల. మరి నాకు ఇస్తారా లోను? మీకు బ్యాంక్ లోన్కి రానివ్వరండి అసలు. స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చేస్తా. మీకోసం ఇంటికి దిగాను. ఇక్కడ బ్యాంక్ లో ఎంప్లాయ్ అని చెప్పాను కదా. నాకు పెళ్లి కాలేదు. నాకు మీ అమ్మాయి నచ్చింది. మీరు ఓకే అనుకుంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. మళ్ళీ ఏమైంది సార్? పెళ్ళి అంటే ఏంటి? పెళ్లి అంటే నమ్మకమే కదా. పుట్టింటికి వెళ్ళి 10 రోజుల తర్వాత వస్తానని చెప్పి 4 రోజులుగా వచ్చాయి. మంచిదేగా. మంచిదేంటి? ఈ లోపు మండపేట నుంచి ఒక ఆవిడ కష్ట సుఖాలు చెప్పుకోవడానికి రాత్రి బస్సు ఎక్కి వచ్చింది. ఇది వచ్చిందని అది అలుగు బారిపోయింది. ఆ అమ్మాయి ఎంత అట్టం ఏంటది? ఏమే అలాగే వస్తావా? 10 రోజులు ఉంటాను. 10 రోజులు ఉండాలి. ఆపండి సార్. ఆడదంటే ఏమనుకున్నారు సార్? ఏంటి? అరే ఈరోజు టీవీ సీరియల్ రేటింగ్ అవుతుంది దానికి కారణం ఆడదాం సార్. ఆ షాపింగ్ మాల్ ఏమో కలకల ఆడదాని దానికి కారణం ఒక ఆడదే సార్. అలాంటి ఆడదాన్ని మీరు సింపుల్ వదిలేస్తారా? ఆడదాని గురించి ఇంత గొప్పగా చెప్పాడంటే ఎవరు చేసుకుంటారు కానీ అదృష్టవంతులే. అవును అమ్మా, నా మాటిని మీ కూతురునిచ్చి పెళ్లి చేయండి. ఇచ్చి చెయ్యొచ్చు కానీ ఇది నా కూతురు కాదు బాబు. కూతురు కాదా మరి? నా కోడలు బాబు. కోడలా? అంటే అంటే అతను నా కొడుకు బాబు. మీ కొడుకు? నా కొడుకు బాబు. మీ కోడలు? కోడలు బాబు. కొడుకు దూరంగా పెంచుతానంటే దానికి కారణం ఏంటంటే? అతను అర్థమైంది. అతను పెద్ద సైకో అయి ఉంటాడు. మీ కూతురు టార్చర్ పెడుతున్నాడు, అందుకని దూరంగా వచ్చారు. అలాగే అనగు బాబు. ఇతను కాదు బాబు సైకో, అదే సైకో బాబు. అది పెట్టే బాధలు భరించలేక నా కొడుకు ఇప్పుడు దాకా కనిపించకుండా మళ్ళీ కొత్తగా ఎంటర్ అయ్యాడు బాబు. సైకో నువ్వా? పెళ్లి చేస్తారా? నాకేం పెళ్లి అవుతామ్మా. సార్ సైకో తనా? అంటే మీరు మంచి వాళ్ళనా? అవును బాబు, నా కొడుకు బంగారం బాబు. మరి అప్పుడంటే పెళ్లికి వచ్చారు, ఇప్పుడు దేనికి వచ్చారు? త్రిమూర్తులకు వచ్చాం. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులకు వచ్చాం. సరేనండి. అయితే మీ సినిమా పెద్ద ఇట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఆ సైకోని కొంచెం దూరంగా ఉంచండి ప్లీజ్. ఇప్పుడు ఆవిడ సైకో కాదు, లక్ష్మి. లక్ష్మి మా సినిమా హీరోయిన్. అవునా? నమస్తే అండి. ఆల్ ది బెస్ట్ యువర్ తిరుమూర్తుల మూవీకి అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Auto Ram Prasad and team in collaboration with movie Trimurtilo. చంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగా అనిపించింది రామ్ ప్రసాద్ గారు. పెళ్లి మూవీ అనేది ఇట్స్ ఆల్మోస్ట్ అందరికి చాలా చాలా ఫేవరెట్ మూవీ అన్నమాట. దొరబాబు గారు అండ్ ఆవిడే వాళ్ళిద్దరి ఆ కాంబినేషన్ ఆఫ్ ఇది కూడా చాలా బాగా పండింది. అండ్ రాజు గారు చాలా బాగా చేశారు. నాకు చాలా నచ్చింది. ద ఎంటైర్ స్కిట్ నేను అంతా ఇన్వాల్వ్ అయి చూసాను. సూపర్ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నవీన్ గారు జబర్దస్త్ ని ఫాలో అయ్యారు సార్? ఐ లైక్ ద షో, ఎస్పెషలీ నాగబాబు గారు, ఇంద్రజ గారు చాలా బాగా జడ్జ్ చేస్తారు. అండ్ యువర్ యాంకరింగ్ ఇస్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జబర్దస్త్ లో మీకు ఎవరైనా ఫేవరెట్ టీం ఉన్నారా? టీమ్ గా కాదు కానీ ఐ ఎంజాయ్ ఇట్ ఓవరాల్. ఏం కంబ్యాక్ ఇచ్చారు. Now over to నాగబాబు గారు. రాంప్రసాద్, నవీన్ సినిమా పెళ్లిని నువ్వు స్పూఫ్ చేసావు, బాగుంది. అంటే ఇక్కడ పాపం నవీన్ తన సినిమా ప్రమోషన్ కోసం వస్తే నీ ఎలివేషన్ కోసం నవీన్ హీరోయిన్ వాడేసుకున్నావు. బాగుంది రాంప్రసాద్, బాగా ఎంటర్టైన్ చేశావు. బట్ ఓవరాల్ గా స్కిట్ ఈస్ గుడ్. కీప్ ఇట్ అప్. ప్రపంచంలో దేనికైనా ఇన్సూరెన్స్ ఉంటది, కానీ అత్తా కోడల మధ్యలో ఇరుక్కుపోయిన కొడుకు ప్రాణాలకి ఎలాంటి గ్యారంటీ ఉండదు. మరి ఆ నరకాన్ని నవ్వుల రూపంలో చూపించడానికి వచ్చేస్తున్నారు తాగ్బోతు రమేష్ అలాంగ్ విత్ రౌడీ రోహిణి అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటాలే వదల్నాయే
అడగాలంటే కౌగిలే. ఏంటి బాబు గారు కన్ను తిప్పుకోలేకపోతున్నారా? చచ్చిపోతున్నారా? మేడం నవ్వితే ముచ్చాలంత తెలుసుగా నీకు? అవును. ఆ ముచ్చాలతోనే హారం చేసుకున్నారు చూడు. ఓ బాబోయ్. చూసావా నవ్వారు మేడం? నీకేం దెబ్బలు తగిలాయా? ఆవిడ నవ్వుతే నాకెందుకు దెబ్బలు తగులుతాయండి? ఆవిడ నవ్వినప్పుడు పడిన ముచ్చివే నువ్వు. రాజా రాజా ఐటం రాజా. ఐటమ్ రాజా. ఐటమ్ రాజా అంటే నువ్వు ఎదవనరా? ఓ చోటున్నాను వేచాను వేడానుగా కలవమని నాలోనే ఉంచాను ప్రేమంత దాచానుగా. ఏం చేస్తున్నారా గాడిదలారా? అమ్మా నువ్వు అప్పుడే తెచ్చిపోయావా? ఈ దరిద్రాన్ని చూడాల్సి వస్తుందని తెలిస్తే సాయంత్రం లేచేదాన్ని. ఏదో దరిద్రం ఏదో దరిద్రం. ఆయన బుద్ధి ఉండాలి. మనుషులతో మాట్లాడేటప్పుడు కొంచెం మర్యాద మాట్లాడడం నేర్చుకో. ఏంట్రా సిలిండర్ తో మాట్లాడుతుంది? అంటే నువ్వు సిలిండర్ లో ఉంటావు చెప్తుందమ్మా. తల్లి అల్లం అయిపోయింది, బెల్లం బెల్లం అయిపోయింది కదా. అమ్మా బెల్లం అల్లం కలిపి టీ పెట్టిందమ్మా తాగుతాను. ముద్రష్టప్పుడు కొడక ఇదో పత్తి గింజ. నువ్వు ముంజ. ఏమంటావే నన్ను? నువ్వేమంటావే? చూడండి. అమ్మా ఏమే ఊరుకోండి. ఏంటి ఊరుకునేది? అంతే. నేనేదైనా అడిగినా తెచ్చావా అసలు? ఏం కావాలి చెప్పవే తెస్తాను. చలికాలం వస్తుందిరా వణికిపోతున్నాను, కోటు కావాలి అన్నాను. తెచ్చావా కోటు? తెచ్చాను ఉండు. అనవసరంగా అబద్ధం చేస్తున్నానా? నా బంగారు కొండే. ఏంటమ్మా పట్టట్లేదా? ఏంట్రా ఎక్కట్లేదు? ఇటు ఇటు ఇటు. ఎక్కట్లేదా? ఎందుకు ట్రై చేయి, ఎందుకు ట్రై చేయి. దానికి సరిపోతుందంటమ్మా కొన్ని ఉంచుకోవే. నాకు వచ్చిందండి. ఆ కోటు తెచ్చింది దానికి. దాని సైజ్ చూడు, స్మాల్. ఏ యాంగిల్లో నాకు స్మాల్ సరిపోద్దిరా? నా మొగడి మీద బతకపోతే నీ పెన్షన్ తో బతకచ్చు కదా. పెన్షన్ లో రూపాయి అడిగితే టెన్షన్ వస్తుంది దీనికి. నా కొడుకుండగా నేనెందుకు వాడతాను పెన్షన్? నా మొగుడు ఉన్నప్పుడు అయితే చూసుకునేవాడు. మొగడు అని ఎగురుతావు. మామయ్య ఎలా చనిపోయాడు చెప్పతే? విషం తాగి చచ్చిపోయాడు. విషం తాగి చచ్చిపోతే ఒళ్ళంతా దెబ్బలెందుకో? విషం తాగనని మారం చేశాడు. సూసైడ్ అన్నావు అంటే నాన్న వేరే దాన్ని చూశాడు అంటే. ఎస్. ఏమే పెద్దవిడి ఏదో అలా ఉంది. ఊరుకోండి. పెద్దవిడిలా ఉండాలి. తిన్నమా ఉన్నమా వెళ్ళినమా అని. మీరు కొట్టుకుంటే నేను కోసుకుంటా. చచ్చిపోతా. నీ తండ్రినే చంపిందని నువ్వు పోతే అంతే. నేను జాబ్ మానేస్తున్నా. డబ్బులు జాబ్ మానేకి నాన్న. నువ్వు జాబ్కి వెళ్ళి మేమేం గొడవ పడాలి. గొడవపడరు కదా. ఈ మందరికి కలిసిపోతున్నారు. ఏదైపోయింది ఏదైపోయింది. నేను జాబ్కి వెళ్ళాలంటే మీరు కొట్టుకోవద్దు. కొట్టుకోలే ఓకేనా? అటెళ్ళు. ఎల్రా ఎల్లు. ఎదురొచ్చున్నాడు. ఏంటే నీకు ఎదురొచ్చు? ఆఫీస్ మానేస్తా. అయ్యో డబ్బులు ఎల్లు. అయ్యో డబ్బులు ఎల్లు. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్. మన ప్రాజెక్ట్ అంతా ఓకే మేడం? ఓకే ప్రసాద్. గిట్టయ్యా ఆ ఫైల్స్ తీసుకుని లోపల చెక్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మనకు రావాలంటే ఏం చేయాలి తెలుసు కదా మీకు? ప్రసాద్. అమ్మా అయ్యో అమ్మా ఇది ఆఫీస్. ఆఫీస్ అయితే ఎవరికి ఎక్కువ జనాభా లెక్కలో వస్తే ఇద్దరు పేర్లే చెప్పింది. అంటే కొంచెం లావు ఉంటుంది ఇద్దరు చెప్పుంటది. అందుకు కాదు కొన్ని రోజుల తర్వాత పోతుంది. ఎందుకు జనాభా లెక్కల్లో? అందరి ముందు ఆఫీస్ ముందు నా మొగన్ని కొట్టి నన్ను కొడతా. ఆఫీస్కి వచ్చిందే కాకుండా నువ్వు పరువు తీస్తావు నా కొడుకు. హలో బయటికి పోరా. ఆపమని చెప్తావా లేదా? ఇది ఆఫీసు, మీ ఇల్లు కాదు. అర్థమవుతుందా? అంటే మేడం ఏదో తెలియక వచ్చారు. తెలియక రావడం కాదు. యు ఆర్ డిస్మిస్డ్. నేను ఉద్యోగం నుంచి తీసేస్తాను. దుబాయ్ తీసేస్తున్నారా? అదేం చేసిందో తెలుసా? మీరేం చేసారో తెలుసా? ఏం చేసావురా? నా ఉద్యోగం పోయింది. పోతే పోనీయండి పెద్ద ఉద్యోగం. నీకు టాలెంట్ ఏదో ఒకటి చేసుకొని బతుకుదాం. మనం ముగ్గురు కలిసి బిజినెస్ చేద్దాం. లాస్ట్ వస్తే 50-50-50. లాభం వస్తే మన ముగ్గురు బిజినెస్ లాభం వస్తుందా?
ఎలా ఉండేవాడి సార్ ఇడ్లీ కొట్టంట. అత్తయ్య కొంచెము ఈ బిజినెస్ లో నాతో కొంచెం మంచిగుండు, గొడవలద్దు, లాస్ అయితే అడక తినలే. కస్టమర్లు వస్తారు, ఇడ్లీ పెడతాను ఇవాళ, ఓకేనా? ఇడ్లీ, వడ, దోశ, సాంబార్, చట్నీ అన్ని ఉన్నాయి. నేను వైట్ చట్నీ ఇచ్చిన. ఓకే. ఇదేసుకో ఇదేసుకో, ఇదేసుకో, దీంతోనే తినాలి. దీంతో తినరా, తినరా, దీంతో తినరా. మాటలుగా కొనసాగాలి, వీళ్ళిద్దరి మధ్యలో ఏది సాగదు, నీ బతుకు ఇంతే. పల్లి చట్నీ తినేది, నీ టమాటా చట్నీ. ఏమైందిరా? హార్ట్ అటాక్ వచ్చిన అమ్మ అంటున్నావు కానీ భార్య ఏమంది అని అన్నావా? నేను బతికిస్తాను రా నిన్ను. భార్యను, భార్య, 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 భార్య. చనిపోయాడు. నీ వల్ల చచ్చిపోయాడు. నీ వల్ల చచ్చిపోయాడు. నీ వల్ల చచ్చిపోయాడు. రండి మనుషులు తీసుకొద్దాం. అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్. ఇంట్లో కోడలు అండ్ అత్త మధ్యలో గొడవ జరిగేటప్పుడు జనరల్ గా సన్స్ ఎవరిని సపోర్ట్ చేస్తారు? నవీన్ గారు. ఎవరిని సపోర్ట్ చేయం, బ్యాలెన్స్ చేస్తాం. ఎలా సార్, ఎలా సార్? జస్ట్ సైలెంట్ గా ఉంటాం. తల్లి దగ్గరికి వెళ్ళి నీకంటే గొప్ప ఎవరు లేరమ్మా అనాలి, భార్య దగ్గరికి వెళ్ళి నీకంటే గొప్ప ఎవరు లేరు అనాలి. ఇద్దరు ఒకే చోటు ఉంటే నోరు మూసుకూర్చోవాలి, నోరు మూసుకూర్చోవాలి. నవీన్ గారు, మొత్తానికి ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? రిలేటబుల్ గా ఉందా? వెరీ రిలేటబుల్, ఎక్సలెంట్ గా చేశారు. పర్ఫార్మెన్సెస్ బై ఆల్ త్రీ ఇస్ వెరీ గుడ్. ఎస్పెషలీ రోహిణి గారి ఎనర్జీ అయితే ఎక్సలెంట్ ఉంది. వెరీ నైస్, వెరీ నైస్. డైరెక్టర్ గారు, స్కిట్ అయితే మామూలుగా లేదు. రోహిణి గారు, మీరు అసలు ఎగిరి తంతంటే నాకు భయం వేసింది అసలు. ఇది అయిపోయింది, ఇంతకన్నా ఎక్కువ నవ్వం అనుకున్న ప్రతిసారి ఇంకా నవ్వేస్తున్నారు, ఇంకా నవ్వేస్తున్నారు. అమేజింగ్, అసలు అందరూ సూపర్ అండి. రాశి గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? నేను జబర్దస్త్ గురించి చాలా విన్నాను, ఫస్ట్ టైం వచ్చాను. చాలా 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 ఎంజాయ్ చేశాను. స్పెషలీ మీరు ఫ్లోర్ లో చేశారు కదా ఫైట్స్ లో, అన్ని ఫ్లోర్ మూవ్మెంట్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ టీమ్ త్రిమూర్తులు, థ్యాంక్ యూ. నా ఇంద్రజ మ్యామ్. రోహిణి అయితే దున్నేశారు మీరు, చాలా చాలా బాగా చేశారు. ప్రసాద్ గారు చాలా డిఫరెంట్ క్యారెక్టర్ మీది. అండ్ రమేష్ గారు మీ ఎంట్రీ అలా శారీ కట్టుకొని ఇలా పెట్టుకొని రావడంతో సూపర్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఇంద్రజ మ్యామ్. నా ఓవర్ టు యూ నాగబాబు సార్. గుడ్ రోహిణి, చాలా కష్టపడ్డావు నిజంగా. అంటే ఇది నువ్వు ఇక్కడ యాక్ట్ చేయటం ఒక ఎత్తు అయితే, నువ్వు దాన్ని తయారు చేయడానికి చాలా కష్టం ఉంటుంది, స్క్రిప్ట్ చేసుకోవడానికి చాలా హార్డ్ వర్క్ చేసావు. గుడ్ రోహిణి. అండ్ రమేష్ అండ్ ప్రసాద్ అండ్ రిమైనింగ్ అందరూ కూడా చాలా బాగా చేశారు. కీప్ ఇట్ అప్. Thank you judges and thank you so much to the team. Thank you guys. ఈ స్కిట్ లో ట్విస్టులు తక్కువ, దొంగలు ఎక్కువ. ఎవరిని దోచుకున్నారో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ సర్ప్రైజింగ్ శ్యామ్ అండ్ టీమ్. అరే నారాయణ, మనం జబర్దస్త్ చేస్తున్నాం కదా, మీ ఊర్లో రెస్పాన్స్ ఎలా ఉంది? మామూలు లేదు మయ్యా, అదిరిపోయింది. ఊర్లో ఉన్న వాళ్ళందరూ మా ఇంటికి అవకాశం వెళ్ళిపోతారా? దేనికిరా? ఇటు నుండి మాసిపోయిన బట్టలన్నీ మోసుకుని వెళ్తాను కదా, ఆ బ్యాగ్ నిండా డబ్బులు ఉన్నాయి అనుకుంటారా. కానీ నాలుగైతే తెలుసా, ఇటు నుండి సాజీలు డబ్బులు లేక మా నాన్న పెన్షన్ డబ్బులు ఒట్టుకెళ్ళిపోన్నా. మా ఊర్లో ఏమో కూడా తెలుసా, ఒకప్పుడు 100 రూపాయలు చందా రాసుర్రా, ఇప్పుడు జబర్దస్త్ చేస్తున్నారు కదా, 5,000 తక్కువ అడగట్లేదు. మా అవన్నీ ఒగ్గిరా, ఇప్పుడు మనం తుక్కు కూడా వెళ్ళడానికి డబ్బులు లేవు. ఆ ఉపయోగం మీద చూడు. దానికి ఒకటే ఒక ఉపయోగం, ఈ రోజు దొంగతనం చేద్దాం. దొంగతనమా? జబర్దస్త్ ఆర్టిస్టులు రా మనమా. నువ్వు ఆర్టిస్ట్ వేటే, ఏదో 100 రూపాయలు ఇవ్వ. మా దొంగతనమే చేద్దాం, దొంగతనమే చేద్దాం. ఒంటరి ఒక ఇల్లు చూసాము, మనం కొత్తగా చేస్తున్నాం కాబట్టి ఆ ఇల్లే కరెక్ట్. పద. నాగమణి, దీనికోదానికి వినబడి సావదు. వచ్చే నాగమణి. ఏమిటండి లోపల వంట చేస్తుంటే ఓ కేకలేస్తారు? ఏట్లేదే, ఆ టీవీ పెట్టు. ఈ టైంలో తీయటండి. టీకోదే, టీవీ పెట్టు. టీవీ టీవీయా? అయినా మీకు కనబడదు కదండి.
ఈ మధ్యన జబర్దస్త్ లోట శ్రీకాకుళం టీం కూడా బాగా చేస్తున్నట్టు ఉంది. నాగబాబు గారు నవ్వు గట్టిగా వినపడుతుంది. బాగా చేస్తున్నారంట, డబ్బులు కూడా దండిగా సంపాదిస్తున్నారంట. ఎందుకు సంపాదించరు? బెస్ట్ స్కిట్ కి 5,000, బెస్ట్ పర్ఫార్మెన్స్ కి 5,000, బెస్ట్ పంచికి 1000. ఆయన సంపాదించిందని తేలికేస్తుంటే మరి వీళ్ళు సంపాదించరేటే. ఒరే డొక్కులుప్పు లేపనా బెల్డప్ తక్కువ లేనట్టు చూడరా మనం ఎక్కువ డబ్బులు సంపాదించేస్తానమాట. ఆ సౌండ్ తగ్గించి నాకు వినబడొద్దా? ఇదిగోండి నేను ఎక్కడే పెట్టాను, నేను లోపల పనుంది మళ్ళీ వస్తాను. సరిపోయిందండి. నాకు కనబడదు, దానికి వినపడదు. ఒరే అడికి కనబడదట్రా. ఊరి మయ్య దానికి వినబడదట. ఫోనా ఈ టైంలో ఎవర్రా? మన డైరెక్ట్ బోర్డింగ్ సీన్ అని ఫోన్ చేస్తాండ. బోర్డింగ్ సీన్ అన్న కట్టే సరే గానీ ఒకసారి రాని. అబ్బబ్బా మళ్ళీ ఏమైందండి? ఆ బ్యాంక్ నుండి డ్రా చేసి తీసిన 60 లక్షలు ఎక్కడ పెట్టావు? డైర్లా ఉతికేసి దండు మీద ఆరేసేసానండి. నా నత్తి మీద ఆరేసే. డైర్లు కాదా, బ్యాంక్ నుండి డ్రా చేసి తీసిన 60 లక్షలు ఎక్కడ పెట్టావు? డబ్బులా అవి బీరువాలో పెట్టి తాళం వేసిన కొంగుని కట్టానండి. ఒరే 60 లక్షలట్రా. ఆరంభమే అదిరిపోయిందిరా మాయ. సూపర్. సరే గాని ఆ టేబుల్ మీద వాచ్ తీసి పెట్టాను, తన ఇంట్లో పెట్టిమే. ఏమండి ఇక్కడ వాచి లేదే. వాచ్ లేదా? కొంప తీసి మన ఇంట్లో దొంగలు పడ్డారేట. అర్జెంట్ పోలీసులు ఫోన్ చెయ్యు. ఏంటండి పప్పుచారు మాడిపోతుందా? ఈయనొకడు పప్పుసారి కాదే, ఆ పోలీసులు ఫోన్ చెయ్యి. ఆ ఫోన్ ఇడతా. ఒరే ఈడెవడ్రా పోలీసులు అంటాడు. ఒక పని చేద్దాం అవ్వచ్చు. ఊరి 10,000 రూపాయలు వాచిరా. 60 లక్షలు 10,000 తీర్తేంటరా? గరిసలో గరిస అంటారా? ఇదిగోండి ఉంది. ఉందా? నేను ఇంకా దొంగలు పడ్డారేటని జడిచిపోయినా. నాకు మని చాలా రోజులు అవుతుంది. ఒక అగ్గయ్యా. చిచ్చి ఏంటండి చీకట్లు ఈ పనులు? నాగమణి నీ కండ్లేట్ ఎంత గట్టిగా ఉన్నాయి? నేను రోజు జిమ్ కి వెళ్తున్నానండి. నాకేదో తేడా కనిపిస్తుందా? తేడా ఏం లేదులేండి. నాగమణి ఇంతకు కండ్లు అన్నావు, దండలు అన్నావు, అంటే ఈ జిమ్ కి వెళ్ళలేదండి. అయినా నాకేదో తేడాగా ఉందా? ఏమండి ఈ అమ్మ ఇప్పుడు వరకు గట్టి ఇదిగోండి స్థానానికి వెళ్ళొస్తాను. తాళాలు భద్రంగా ఉంచండి. సరే సరే. స్నానంగా తరగతిల్దు గానీ ఆ కాలు పేకతను ఏ నొక్కుదు గాని రాయా. దగ్గర తాళాలు ఉన్నాయి, కాళ్ళు నొక్కి తాళాలు కొట్టారు. చెప్తావా? నాగమని వత్తనవా? వస్తానండి. రా పిచ్చుకు. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నాగమని ఏం నొక్కతనవే. 2 చేతులతో నొక్కుతుంది, 4 చేతులతో నొక్కుతున్నట్టు ఉంది. అబ్బా ఏంటా ఎందుకంటే పిచ్చుకుతున్నావు? నువ్వేనా ఇంకోలా? నేనేనండి. నువ్వే 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 నువ్వే. నాగమణి సరే గాని ఆ బాత్రూమ్ లో స్నానం చేసినప్పుడు చైన్ మర్చిపోను, వెళ్ళి తీసుకొచ్చి. నాగమణి చెప్పడం మర్చిపోను, ఆ బాత్రూమ్ లో లైట్ స్విచ్ చేయకో, షాక్ పడుతుంది. ఎంగిపల్లి చూపుతావు నాకేట్రా ఈ బతుకు. 60 లక్షల కోసం తప్పదురా. నాగమణి దొరికిందా? ఉండండి ఎదుగుతున్నాను. ఈ బోడం సీనా పక్క తినేస్తాడా? ఏదో సిప్రా. మీరు డైల్ చేస్తున్న వ్యక్తి కొంచెం బిజీగా ఉన్నారు, దయచేసి తర్వాత ఫోన్ చేయండి. కొంతం సీన్ అన్న. నాగమణి దొరికిందా? పోలీసులు ఫోన్ చేయమంతవా? పోలీసులు వద్దండి, దొరికింది. ఎక్కడ దొరికింది? లేదు కదరా. ఇదేమనుకోరా? మళ్ళీ ఎవరిచ్చిందిరా? ఇగోండి. చైన్ దొరికింది. నేను ఇంక దొంగలు తీసుకెళ్లిపోయినట్టు అనుకున్నాను. ఏవండి మీ బుర్రకు నూనె రాసి చాలా రోజులు అవుతుందండి, కొంచెం నూనె పడతాను. రాసి అమ్మరాయ. ఎంత హాయిగా ఉందో. నాగమణి ఏవండి ఆ బీరువాలోట 60 లక్షల డబ్బులు బంగారం పెట్టాం కదా. అవునండి. అది జాగ్రత్తగా కొన్నా చూడు అమ్మా. అలాగేనండి. ఏమరా నాయన కల్లా 2 పోట్లు పడుతుంటే దొరికింది ఏంటి? ఏడు దొరకని తాగండి. సార్ నమస్తే. ఏంటండి మీకు కళ్ళు కనబడవు కదా? నా కళ్ళు కనబడకపోవడము, దాని చెవులు వినబడకపోవడము అంత నాటకం రయ్యా. మేం కూడా దంగలవే నాయనా. మేము వచ్చేసరికి ఇంట్లో ఏమీ లేదు దొల్ల. సమయానికి మీరు వచ్చారు, మిమ్మల్ని దోచుకున్నాం అంతే. పాపం దొరుకుతున్నట్టున్నాడు. రండి
సరే సరే తప్పటాను ఇప్పుడు చేయను లేదు ఏటు లేదు. అలా నమస్తానా? నమస్తే, మీరేంట్రా ఇక్కడికి వచ్చారు? అయినా మీరేటన్నా ఈ ఇంటికి వచ్చారు, మళ్ళా దొంగతనంకి వచ్చారా? ఈ ఇంట్లో ఏట్లేవో మనం దరిద్రులాగా ఉండడానికి ఇల్లేవుడా? ఇంటి వానర్ నేనే. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? మీరు చేస్తున్న జబర్దస్త్ చిన్నప్పుడు కానీ చూస్తానన్నా. మీరు బాగా సంపాదించుంటారు కదా, ఇదేటన్నా లోన్ ఏమీ లేదు. నువ్వు నేను చేసిన జబర్దస్త్ చిన్నప్పటి నుంచి చూసావు. నేను ఆ డబ్బులతో సినిమా తీసా, అదే ఎవడు చూడలేదు. సరేగానన్నా, నేను తుక్కు కూడా వెళ్ళడానికి డబ్బులు లేవు, ఎవరి చూడన్నా ఉపాయం చెప్పన్నా. తుక్కు కూడా వెళ్ళడానికి ఉపాయం నువ్వే చెప్పు. బాబు గారు ఇంటికి దొంగతనం వెళ్తే అక్కడ గన్మ్యాన్లు ఉంటారు, వదిలే అన్న. అయితే ఇంద్రజ మేడం అంత నువ్వు తుక్కు కూడా వెళ్ళడానికే డబ్బులు లేవు అన్నావు, చెన్నైలో ఉంటారు, అక్కడికి ఎలా వెళ్తావరా? అన్న గుర్తొచ్చింది అన్న, ఎక్కడికి వెళ్దాం? రష్మి గారు వాళ్ళ ఇంటికి వెళ్దాం. కుక్కలు, కుక్క బిస్కెట్లు, కుక్క చైన్లు తప్ప వాళ్ళ ఇంట్లో ఏముంటాయి రా మన దొంగతనం చేయడానికి? వస్తున్నా జబర్దస్త్ సంతోష్. చెప్పు సంతోష్, జబర్దస్త్ లో నన్ను పెట్టుకున్నారా? ఏమయ్యా తీసేస్తారు పెట్టుకుంటారు, తీసేస్తారు పెట్టుకుంటారు, అంతా మీ ఇష్టం, మా ఇష్టం ఏముండదా? ఇప్పుడు జబర్దస్త్ కాదు కానీ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక పోస్ట్ ఏదో జడ్జిగా ఉందంట కదా, దానికి ట్రై చేస్తా, ఆఫీస్కి వచ్చి మాట్లాడదామా? ఓకే, ఇంకో ప్రాపర్టీస్ అంట చెప్పు, నేను వెళ్ళాలి అర్జెంట్. సంతోష్ అన్న, ఏటన్నా పటాపట్ పని రౌండ్ 2 నిమిషాల్లో నవ్వించాలి. నవ్వించేద్దామన్న మాకు అలవాటే. సో ఫస్ట్ నవీన్ గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? నైస్, వెరీ గుడ్, నైస్. థ్యాంక్ యూ సార్. ధనరాజ్ గారు చాలా బాగుంది అండ్ ఓవరాల్ ఇట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ. రాశి గారు? చాలా బాగుంది, లాస్ట్ ట్విస్ట్ అదిరిపోయింది, ఫుల్ ఫన్. కమల్ రాజు గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? అదిరిపోయిందండి, థ్యాంక్ యూ సార్. మామూలుగా లేదు. భయ్యా నువ్వు సూపర్ ఉన్నావు భయ్యా, థ్యాంక్ యూ సార్. చాలా బాగా చేస్తున్నారు మీ ఇద్దరు. లాస్ట్ లో ధనరాజన్ ఎంట్రీ అదిరిపోయింది, సూపర్. సార్ మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? సూపర్ అండి. శ్రీకాకుళం నుంచి అంటే ఇంకా మామూలు ఉన్నది మన సైడ్ అంటే సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మరి నాగబాబు గారు? బాగుంది శ్యామ్, గుడ్ స్కిట్. అక్కడ ఎంజాయ్ చేశాను అండ్ ఆల్రెడీ లాస్ట్ లో వాళ్ళిద్దరు వాళ్ళు కూడా దొంగలు అని చెప్పి ట్విస్ట్. టోటల్ స్కిట్ ఫ్లో బాగుంది, పెర్ఫార్మెన్స్ అందరూ బాగా చేశారు. గుడ్ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ నాగబాబు గారు. మ్యామ్ మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? యా బాగుందండి, చాలా బాగుంది. స్కిట్ ఫ్లో కూడా చాలా బాగుంది. ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. ఎంటర్టైన్, చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఐ లైక్డ్ ఇట్. ఎఫ్ ఫర్ ఫ్రైడే, ఎఫ్ ఫర్ ఫటాఫట్ రౌండ్. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్ ఫటాఫట్ రౌండ్. సో టీమ్ లీడర్స్ గుర్తుంది కదా, 2 minutes లో నవ్వించాలి, ఓకేనా? ఆల్రైట్, సో జడ్జెస్ ఫటాఫట్ ఫన్ రౌండ్ లో ఫస్ట్ ఎవరిని పిలవబోతున్నారు? రాఘవ టీమ్ లోంచి అప్పారావు గారు. అప్పారావు గారు రండి. జడ్జెస్ థీమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ టీం ఉన్నారు, కథంతా అయిపోయింది కానీ టైటిల్ దొరకట్లా. సో ఆ టైటిల్ కోసం పెట్టడానికి ఎలాంటి తిప్పలు పడతారు, అది ఎలా ఉంటుందో మీరు చెప్పండి. ఓకే, ఆల్రైట్, ఆల్ ది బెస్ట్. Your time starts now. చిత్ర నిర్మాణంలో అనేక సినిమాలు చేశామండి. ఒక కొత్తగా సినిమా తీసాం, మీకు తెలుసు, ఆల్రెడీ రిలీజ్ అయింది. దీనికి టైటిల్ పెట్టలేదండి. ఎవరైనా టైటిల్ పెడితే మేము ₹1,00,000 ఇస్తాం. ప్లీజ్ ఎవరైనా రావచ్చు. 0000 ఫోన్ పే చేయి. దేనికి? టైటిల్ నేను విన్ను, ఫోన్ పే చేసి. అరే చేస్తాను, ముందు టైటిల్ చెప్పు, నేను కొడతాను. ₹1,00,000 మాత్రం. ఏదైనా 12 తర్వాతే. హలో, 12 తర్వాత అలాంటిదేమొద్దు. ఒరే బొగడా, సినిమా టైటిలే ఏదైనా 12 తర్వాత. సారీ, ఈ టైటిల్ నచ్చిందో లేదో తర్వాత చెప్తా, ముందు వెళ్ళు. డబ్బులు ఇచ్చేస్తే పట్టుకెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకెవరున్నారు? రమ్మా. ఏమిస్తారు మరి, చెక్ ఇస్తారా, క్యాష్ ఇస్తారా? క్యాష్ ఇస్తాం, లక్ష. బ్రహ్మాండమైన టైటిల్ పట్టుకొచ్చే. ముందు చెప్పు. ఏదైనా 12 లోపలే. లోపల వద్దు, నాకు తర్వాత ఏం చెప్పాను, టైటిల్ చెప్పు. అదేనండి బాబు టైటిల్. ఒరేమ్మా, టైటిలా పాలే, అదృపాలే ఉన్నది, వెళ్ళు. మనకు మంచి టైటిల్ వచ్చిందండి. తెలుగు టైటిల్ కాదు, ఇంగ్లీష్ టైటిల్ మంది. ఒక్కసారి క్లాప్స్ కొట్టాలి. ఇంగ్లీష్ టైటిల్ చెప్పు. 7 weeks. ఏంటి మా సినిమా అంత బాగా నచ్చిందా? బాగుందా బాగాలేదా? 7 weeks అంటే డైరెక్టర్ వీక్, స్టోరీ వీక్, మ్యూజిక్ డైరెక్టర్ వీక్,
హీరో వీక్, హీరోయిన్ వీక్, హీరోయిన్ ఫ్రెండ్ వీక్, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వీక్. సినిమారా సినిమా వీక్. థ్యాంక్ యూ. నెక్స్ట్ బుల్లెట్ భాస్కర్. జడ్జెస్ థీమ్ న్యూస్ రీడర్ న్యూస్ అవుతుంటే వెనకాల వాళ్ళ రియాక్షన్. ఓకే, వెనకాల విజువల్స్ భారీ అగ్ని ప్రమాదం జరగడం వల్ల ఫ్యాక్టరీ మొత్తం కాలిపోతుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలు భాస్కర్ గారిని అడిగి తెలుసుకుందాం. సరే, ఈ అగ్ని ప్రమాదంలో ఏదైనా ప్రాణ నష్టం జరిగిందా? యాక్చువల్ గా మా తాతయ్య గారు అప్పుడే ఫ్యాక్టరీ చూడడానికి వచ్చినప్పుడు ఆయన కొంచెం గాయాలు అయ్యాయి, ఐసీయూలో జాయిన్ చేశామండి. ఐసీయూలో. సరే, దీనికి బయట తాక అనుకుంటున్నారు, మీరే డబ్బుల కోసం దీన్ని కాలబెట్టారని అంటున్నారు, ఇది నిజమేనా? బయట 1,00,000 మంది 1,00,000 చెప్తారండి. అవన్నీ ఎలా నమ్ముతారు? మా కంపెనీకి ఇన్సూరెన్స్ ఉంది, సీసీ కెమెరాలు మొత్తం రికార్డ్ అయ్యి ఉంది. మేమేమి అలాంటి చేసేవాళ్ళం కాదు. కావాలంటే సార్, ఇప్పుడు దీని వెనకాల మీరే డబ్బుల కోసం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి మీరే నిప్పంటించారని బయట అందరు అనుకుంటున్నారు. సార్, ఇది పక్కా షార్ట్ సర్క్యూట్ తో జరిగిన ప్రమాదం. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తాం. ఇది పక్కాగా సీసీ కెమెరా రికార్డ్ అయింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తాం. గవర్నమెంట్ కూడా మేము అర్జీ పెడతాం. మా తాతగారు చచ్చిపోయి ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి మీరేమైనా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలనుకుంటున్నారా? సో జడ్జెస్ ఫటాఫట్ ఫన్ రౌండ్ లో నెక్స్ట్ ధనరాజ్ గారు. ధనరాజ్ గారు థీమ్ కనుక్కుందామా? ధనరాజ్ గారు, ఒక డాక్టర్ కి పేషెంట్ కి మధ్య కాన్వర్సేషన్ జరుగుతుంది. ఆ పేషెంట్ కు ఉన్న క్వశ్చన్స్ లేదా డౌట్స్ ని డాక్టర్ ఎలా క్లియర్ చేస్తారు, అది మీరు చేసి చూపించండి. డన్. హలో డాక్టర్, మీకు తెలిసిన మంచి డాక్టర్ ఎవరైనా ఉన్నారా? నా పేషెంట్లు అయితే నాతోనే ట్రీట్మెంట్ చేయించుకుంటారు. మా ఇంట్లో వాళ్ళకండి. మంచి డాక్టర్ ఎవరు ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ. ఏంటి ఈరోజు పేషెంట్లు ఎవరు రాలేదు? డాక్టర్, డాక్టర్ నేనే డాక్టర్ని. చెప్పండి. చెవులు బాగా వినిపించట్లేదండి మా ఆవిడకి. మీ ఆవిడకి చెవులు వినపట్లేదు, అది సమస్య. ఎంత పిలిచినా పలకట్లా, ఎంత మాట్లాడినా అర్థం కావట్లేదు సార్. అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటది. మీ ఆవిడకి 10 అడుగుల దూరం నుంచి వినపడట్లేదా, 5 అడుగుల దూరం నుంచి వినపట్లేదా, 2 అడుగుల దూరం నుంచి వినపట్లేదో మన దగ్గరికి వెళ్ళి చూస్తే తప్ప ట్రీట్మెంట్ చేయలేం. వెళ్దామా మీ ఇంటికి? రండి సార్. రండి, మీ ఆవిడ రమ్మనండి. ఆవిడే కదా? ఆవిడే సార్. ముందు 10 అడుగుల దూరంలో వెళ్ళి టెస్ట్ చేయి. ఏమే ఈ రోజు ఏం కూర వండావు? బంగాళదుంప పులుసు. 5 అడుగులు. ఏమే ఇవాళ ఏం కూర వండావు? బంగాళదుంప పులుసు. 2 అడుగులు. ఏమే ఇవాళ ఏం కూర వండావు? బంగాళదుంప పులుసు. చూసారా డాక్టర్, ఇంత దగ్గరకు వచ్చి అడుగుతున్నా కూడా అది చెప్పట్లేదు. 10 అడుగుల దూరం నుంచి అది బంగాళదుంప పులుసు అందరా. చెవుడు నీకురా చూపించాల్సిందే. రారా రే, దా. ఇదండి మన ఇవాల్టి ధమాకేదార్ ఫ్రైడే ఎపిసోడ్. మళ్ళీ రేపు కలుద్దాము. అండ్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ వీకెండ్.